భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. మిట్టూరులోని జిల్లా పార్టీ కార్యాలయం కొండమిట్ట కట్టు కాలువ వీధులలో పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర నాయుడు మీడియాతో మాట్లాడుతూ మన ఊరు మన జెండా నినాదంతో ఈ ఏడాది జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ పతాకాలను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వికసిత భారత్ ద్వారా అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. దేశ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీ, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో అటు దేశం ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 20,000 కోట్ల రూపాయలతో 4 జాతీయ రహదారులను నిర్మించడం జరిగిందన్నారు. తద్వారా 4 మెట్రోపాలిటన్ నగరాలకు కనెక్టివిటీ గల జిల్లాగా చిత్తూరు నిలవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు బాబు, జిల్లా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కె చిట్టిబాబు, చిత్తూరు కేంద్ర మండల బీజేపీ అధ్యక్షులు 37వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంలో దేశ ప్రజలకు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గత 70 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మన జీవితాలు ఏ విధంగా మెరుగుపడ్డాయనేది ఒకసారి బేరీ చేసుకొని వికసిత్ భారత్ లక్ష్యం 2047 అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యంలో మీరు కూడా భాగస్వాములు కండి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి దేశ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీని మద్దతు ఇచ్చి బలపరచాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद.